కేరళంలో సంచలనం సృష్టించిన మానవ అవయవాల అక్రమ రవాణా కేసులో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. కొచ్చి, తిరువనంతపురం, కొట్టాయం సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఈడీ తనిఖీలు చేస్తోంది. కొచ్చిలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేరళం వ్యాప్తంగా పలు చోట్ల గత కొన్నేళ్లుగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా మానవ అవయవాలను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఓ నెట్వర్క్ గా ఏర్పడి దందా కొనసాగిస్తున్నట్లు తేల్చారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు అవయవదాతలు, గ్రహీతలు, ఆసుపత్రుల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నజీబ్తో పాటు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నజీబ్ను గత నెలలో ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నజీబ్ కాసర్గోడ్ వాసిగా గుర్తించారు.